ప్రైజ్ ది లార్డ్. నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ని నేను మీతో పంచుకుంటాను. నాకు 5 years ఉన్నప్పుడు పెద్దమ్మ వాళ్ళు మేము మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి వెంట ఎగ్జిబిషన్. అయితే ఏం జరిగిందంటే ఐ వాజ్ వాకింగ్ విత్ వన్ ఆఫ్ మై అంకుల్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ వాజ్ రైట్ బిహైండ్ మీ. మరి నేను సడన్ గా ఏం చూసానో తెలియదు, ఆ గుంపులో నడుచుకుంటూ వెళ్ళిపోయాను మా అంకుల్ చేయి వదిలేసి. తప్పిపోయి 15-20 minutes అయిపోయింది. ఒక అన్నయ్య వచ్చి నన్ను ఎత్తుకొని మొత్తం తిప్పి చివరికి మా మమ్మీ దగ్గర తీసుకొని వెళ్ళాడు. నేను వెళ్ళినప్పటికే మా మమ్మీ జెయింట్ వీల్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది అనమాట, నా కూతురు తప్పిపోయింది అయ్యో అని. ఇంకా మా మమ్మీని చూడగానే నాకు సంతోషం అనిపించింది, కానీ మనసులో ఎక్కడో టెన్షన్, బాబు కొట్టేస్తాదిరా బాబు వెళ్ళిపోయానని అని. కానీ జరిగింది ఏం తెలుసా, నన్ను చూడగానే మా మమ్మీ ఆగలేక పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను హత్తుకొని ముద్దులు పెట్టేస్తా ఉంది. నా ప్రియ యవనస్తులారా, నేను మా మమ్మీ దగ్గర ఎగ్జిబిషన్ లో తప్పిపోయి 15-20 minutes అయింది. లోకం అనే ఈ పాపంలో పడిపోయి దేవుని దగ్గర నుంచి తప్పిపోయి మీరు ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, లేక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తప్పిపోయిన కుమారుడి సినారియోలో ఆ బురదతో హీనమైన స్థితిలో కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి కుమారుని చూసి ఫస్ట్ నువ్వు వెళ్ళి ముందు నీ బట్టలు మార్చుకొని సరిగ్గా రెడీ అయ్యిరా, అప్పుడు నేను నీతో కూర్చొని మాట్లాడతా అన్లా. కుమారుని చూడగానే పరిగెట్టుకుంటూ వెళ్లి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని ఉంటది బైబిల్లో. యువర్ గాడ్ ఆల్సో హ్యాస్ యాక్సెప్టెడ్ యూ ద వే యు ఆర్. అరే తమ్ముడు చెల్లి, మీరు లైఫ్ లో ఫెయిల్ అయిపోయి విరిగిపోయిన హృదయంతో వెక్కి ఏడుస్తుంటారు చూసారా, అప్పుడు ఇన్ని మాటలన్న లోకం వచ్చి మిమ్మల్ని ఆదరించదు. కానీ మీ దేవుడు మాత్రం ఆ టైంలో మీరు ముసుగేసుకున్నారా, టీషర్ట్ వేసుకున్నారా, మోకాలేసారా, నిలువు మోకాలేసారా, ఉపవాసం ఉన్నారా, ఇలాంటివేవి చూడకుండా పరిగెట్టుకుంటూ వచ్చి మిమ్మల్ని హత్తుకుంటాడు. రాసి పెట్టుకోండి, మన అందరి జీవితాల్లో ఒక్క అంకుల్ ఒక్క ఆంటీ ఉంటారు. దేవుడికి దగ్గర అవడానికి ఇలా మనం ట్రయల్ స్టార్ట్ చేస్తామో లేదో వెంటనే అనేస్తారు. ఆ లోకం అంతా తిరిగి వచ్చాడండి ఇప్పుడు దేవుడి దగ్గరికి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరు భయపడో బాధపడో దేవుని దగ్గర తిరిగి రావడం మానేకండి. మీరేమనుకుంటున్నారు, ఆ సమరయ ప్రాంతం అంతట్లో పాపం చేసిన ఒక్క స్త్రీ తప్ప వేరే మంచి మనిషి దొరకలేదా దేవునికి వెళ్ళి మాట్లాడడానికి? అమ్మా యూత్, మనకు ట్యాగ్లేస్తారు ఏమో చుట్టూ ఉన్న వాళ్ళు. ఈ అమ్మాయి ముసుకేసుకోదు, పక్కన పెట్టండి. ఈ అమ్మాయి జడేసుకోదండి, పక్కన పెట్టండి. ఈ అబ్బాయి అసలు రోజు తిరుగుతూ ఉంటాడు బయట బండి మీద, వేస్ట్, పక్కన పెట్టండి. ఈ అబ్బాయి బీటెకే పాస్ అవ్వలేదు, పక్కన పెట్టండి. ఈ అబ్బాయి పక్కన పెట్టండి. అలా ట్యాగ్లేస్తారు కదా. అలాగే సమరేశ్వరికి కూడా ట్యాగ్ వేస్తారు, ఈవిడ వేశ్య, ఈవిడ పాపి, పక్కన పెట్టండి అని ట్యాగ్ వేస్తారు. కానీ నా దేవుడు మాత్రం పక్కన పెట్టండి అన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి వెళ్ళి ఆవిడతోనే మాట్లాడాడు. ఎందుకంటే నా దేవుడు సమరయ స్త్రీకి అలా వేసిన ట్యాగ్ చూడలేదు, ఆ ట్యాగ్ వెనకతలున్న ఆమె హృదయాన్ని చూశాడు. ఒక మీకు పెట్టిన పేరును చూసి దేవుడు కూడా మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తాడేమో అని భయపడుతున్నారా? నో, అబ్సల్యూట్లీ నాట్. మీరు ఏ ఫిల్టర్స్ ని యాడ్ చేసుకోకుండా ధైర్యంగా పాపం చేశానని భయపడకుండా పాపం చేసినందుకు రిపెంట్ అయ్యి మీ దేవుడు క్షమిస్తాడనే ధైర్యంతో మీరు తిరిగి రండి. తప్పిపోయిన కుమారునికి తన తండ్రి నూతనమైన చెప్పులు తొడిగినట్లు దేవుడి దగ్గర తిరిగి వచ్చిన మీకు నూతనమైన ద్వారాలు, మార్గాలు దేవుడు తెరుస్తాడు మీ హృదయాన్ని చూసి. ఓకే, come back to God. God is waiting for you. May God bless you.